బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు దాదాపు మరో 22 మంది ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే 3 ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. వీరితో పాటు మిగిలిన 22 మందిని కలిపితే బీఆర్ఎస్ను వీడే ఎమ్మెల్యేల సంఖ్య 25కు చేరనుంది. వీరంతా అధికార పార్టీ శాసనసభ పక్షంలో విలీనం కావడంపై కాంగ్రెస్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. బీఆర్ఎస్ ఎల్పీని పూర్తిగా సీఎల్పీలో విలీనం చేయడమా లేకుంటే వేరే గ్రూపుగా ఉండటమా అనే దానిపై వీళ్ళంతా సమాలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. లెజిస్లేచర్ పార్టీని విలీనం చేయాలంటూ గెలిచిన ఎమ్మెల్యేలో 2/3 వంతు ఎమ్మెల్యేలు బయటకు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 2/3 వంతు మంది దాదాపు 26 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదు. పార్టీ మారేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వీళ్ళంతా అసెంబ్లీ స్పీకర్కు లేఖ ఇస్తే ఆ గ్రూపును అసలైన బీఆర్ఎస్ ఎల్పీగా గుర్తించి కాంగ్రెస్లో విలీనం చేసే అధికారం సభాపతికి ఉంటుంది. అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే 3 బీఆర్ఎస్ను వీడారు. బయటకు వచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఇంకొక ఎమ్మెల్యే కూడా మారేందుకు సిద్ధమైతే విలీనం చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే విలీనం కాకుండా తమను వేరే గ్రూపుగా గుర్తించాలని తమదే అసలైన బీఆర్ఎస్ ఎల్పీ అని అసెంబ్లీ స్పీకర్ను ఈ ఎమ్మెల్యేలు కోరే ఛాన్స్ కూడా ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ఇదే జరిగితే ప్రధాన ప్రతిపక్ష హోదా ఈ గ్రూప్కే వస్తుంది. అందులో ఉండే ఎమ్మెల్యేకి లీడర్ ఆఫ్ అపోజిషన్ దక్కుతుంది. ఫలితంగా ప్రతిపక్ష నేత హోదాను కూడా కేసీఆర్ కోల్పోవలసి వస్తుంది. అయితే వేరు గ్రూప్గా ఉంటే భవిష్యత్తులో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయని తెలియదు. విలీనమే బెస్ట్ అని కొందరు అనుకున్నట్లు తెలుస్తుంది. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నది. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత టీడీపీకి చెందిన 12 మందిని, కాంగ్రెస్కు చెందిన 5గురిని, వైసీపీకి చెందిన 3గురిని, బీఆర్ఎస్కి చెందిన 2ని, సిపిఐకి చెందిన 1 ఎమ్మెల్యేను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరపున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలో 12 మందిని కేసీఆర్ తన పార్టీలో జాయిన్ చేసుకున్నారు. వీరితో పాటు 2 టీడీపీ ఎమ్మెల్యేలను, మరో 2 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నారు. నాడు 19 మంది ఎమ్మెల్యేలు 12 మంది బీఆర్ఎస్లో చేరగానే కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్ష హోదా పోయింది. ఇప్పుడు బీఆర్ఎస్కి కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. మరో 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కారు దిగేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.